ముందు చూపుతో ఫోర్డో అణు కేంద్రానికి భారీ ముప్పు తప్పింది. అమెరికా అటాక్ చేయడానికి ముందే ఇరాన్కు ఎంతో కీలకమైన ఫోర్డో అణు కేంద్రం నుంచి కీలక పరికరాలు, యురేనియాన్ని ఇరాన్ సేఫ్ ప్లేస్కు తరలించినట్లు సమాచారం. జూన్ 19, 20 రాత్రి ఉపగ్రహ చిత్రాల్లో ఇక్కడ నుంచి భారీ సంఖ్యలో ట్రక్కులు బారులు తీరి మూవ్ అవుతున్నట్లు కనిపించాయి. జూన్ 19న 16 కార్గో ట్రక్కులు అణు కేంద్రం సొరంగంలోకి ప్రవేశించినందుకు రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక తరువాత రోజున అక్కడికి కిలోమీటర్ దూరంలో చాలా ట్రక్కులు ఆగి ఉన్నట్లు కూడా గుర్తించారు. దీంతో ఫోర్డో అణు కేంద్రంపై ఏ క్షణమైనా అటాక్ జరుగుతుందని అంచనా వేసిన ఇరాన్ కీలక సామాగ్రితో పాటు యురేనియం నిల్వలను తరలించినట్లు స్పష్టమవుతుంది. అయితే ఫోర్డో అణు కేంద్రం ఇరాన్కు చాలా కీలకమైంది. అందుకే ఈ ప్రాంతానికి అనేక విమాన విధ్వంసకర బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి. వైమానిక దాడులను తట్టుకునేలా ఈ ప్రాంతాన్ని సురక్షితంగా చేయడం జరిగింది. టెహ్రాన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందులో యురేనియం శుద్ధి చేస్తారు. ఇది నతాంజ్ కేంద్రమంతా పెద్దది కాదు. ఇక పెద్ద పర్వతానికి అడుగున దీన్ని నిర్మించడం జరిగింది. అయితే దీని నిర్మాణం 2007లో మొదలవగా అమెరికా దాని మిత్ర దేశాలకు 2009 వరకు ఈ కేంద్రం ఉన్నట్లు కూడా సమాచారం లేదు. ఇక ఫోర్డో అణు కేంద్రంలో 3000 వరకు IR-1 శ్రేణి సెంట్రిఫ్యూజ్లున్నాయి. రష్యాకు చెందిన S-300ను కూడా మోహరించడం జరిగింది. కానీ దీని లొకేషన్ ఇజ్రాయెల్ పెను సవాల్గా మారింది. ఇక్కడ ప్రతి 3 నెలలకు 60% శుద్ధి చేసిన 166 కిలోల యురేనియాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే యురేనియం కన్వర్షన్ కేంద్రం భవనాలపై ఇజ్రాయెల్ ఇప్పటికే వైమానిక దాడులు చేసి ధ్వంసం చేసింది. అయితే ఇరాన్లోని అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లను దాదాపుగా 37 గంటల పాటు నాన్ స్టాప్ గానే గాల్లోనే ఉన్నాయి. దీనికోసం అవి గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి. ఇక ఫోర్డో కేంద్రంపై దాడులు ఉపగ్రహాల కంటపడ్డాయి.